ఒకసారి నటులు ఆర్ నారాయణమూర్తి గారు మన స్టూడియోకి వచ్చారు. ఆయన నేనే ఇంటర్వ్యూ చేశాను. ఏ విధంగా చేశాను, ఆయన ఏ విధంగా మాట్లాడారు, లై డిటెక్టర్ పెట్టక ముందు ఎలా ఉంది, పెట్టిన తర్వాత ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రండి ఆర్ నారాయణమూర్తి గారు. నమస్కారం. నమస్కారం తమ్ముడు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి సార్. చెప్పు తమ్ముడు, ఏంటి విశేషాలు? అంత కులాసా? అంత కులాసగా ఉన్నాం సార్, మీ దయ వల్ల, దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉన్నాం. సార్, ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మీరు మా స్టూడియోకి వచ్చారు. ఉమెన్స్ గురించి ఏమైనా మాట్లాడండి సార్. తమ్ముడు, ఆడదంటే సూపర్ తమ్ముడు. సూపర్ అంటే అందులో సూపర్ కాదు, వివేకం, మంచితనం. మన ఇండియాలో ఆడవాళ్ళ గురించి అబ్బాబా ఎంత చెప్పినా తక్కువే తమ్ముడు. ఈ విధంగా చెప్తున్నారండి. అయితే ఆయనకి లై డిటెక్టర్ పెట్టాం. ఇప్పుడు పెట్టిన తర్వాత ఆయన ఏ విధంగా మాట్లాడారో చూద్దాం. ఆయన్ని ఒక 17 ఇయర్స్లో ఏ విధంగా ఆయన కాలేజ్ డేస్లో ప్రవర్తించారో ఇప్పుడు చూద్దాం. సార్, మీరు 17 ఏజ్, మీ ఏజ్ 17, కాలేజ్ డేస్లో ఉండేటప్పుడు మీరు అమ్మాయిలు చూసి ఏ విధంగా పాటలు పాడారో ఇప్పుడు చెప్పాలి మాకు. అంటే ఈ విధంగా చెప్పారు. అమ్మాయే సన్నగుందిరో నవ్వే నవ్విందిరో, అమ్మాయే సన్నగా నవ్వురోగాయ్, అబ్బాయే సూటిగాటిరో కన్నెత్తి చూశాడు, అబ్బాయి సూటిగా కన్నెత్తి చూడగాయ్. చూడండి అసలు ఎంత విచిత్రం. పెట్టిన తర్వాత అతనికి బయట ఓ మాట, లోన ఓ మాట ఉంది. అయితే ఆఫ్టర్ ఆయనకి 30 ఇయర్స్ వచ్చాయి. ఆయనకి సార్ మీకు 30 ఇయర్స్ వచ్చిన తర్వాత మీరు అమ్మాయిలతో ఏ విధంగా బిహేవ్ చేశారనేది ఇప్పుడు చెప్తున్నారు ఆయన. బా తమ్ముడు, అమ్మాయిలకి దండం తమ్ముడు. ఆకలేస్తే అన్న పెడతా, అలిసి వస్తే ఆయిల్ పెడతా, మూడేస్తే ముద్దులు పెడతా. అంతకన్నా ఇంకేం ఏమవాడికైనా కావాలి తమ్ముడు, అంతకన్నా ఇంకేం కావాలి. ఈ విధంగా ఆయన సమాధానం చెప్పారండి. అయితే సార్, మీకు ఆర్ నారాయణమూర్తి గారు మీకు ఏ విధమైన వైఫ్ మీరు కావాలని కోరుకుంటున్నారు మాతో చెప్తారా? కార్యేష్ కాజల్ తమ్ముడు, కార్యేష్ కాజల్, కర్ణేష్ కత్తిన, భోజేసి విపాస తమ్ముడు, భోజేసి విపాస. సార్, షైనేష్ చెప్పక తప్పుతావు తమ్ముడు, చెప్పక తప్పుతా. సార్ చెప్పాలి సార్, తప్పదు. షైనేష్ షకీల తమ్ముడు, షకీల తమ్ముడు. ఈ విధంగా ఆయన చెప్పారు. సార్, ఇలాంటి మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి మీకు దొరుకుతుందంటే? అందుకనే పెళ్లి చేసుకోలేదు తమ్ముడు. ఏం దొరకదు కాబట్టి పెళ్లి చేసుకోలేదు. ఈ విధంగా ఆయన ఆన్సర్ చెప్పారండి మా స్టూడియోకి వచ్చి.